తెలుగువాడి ఆత్మగౌరవం అంటే మాటిమాటికి సీఎంలు మార్చడం, సీఎంలకు అసలు రెస్పెక్ట్ తెలుగు వాళ్ళు అంటే ఏమీ లేను అనే స్థాయిలో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెడతాం. ఇదైతే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇంకా ఎలక్షన్కి టైం ఉందండి. టైం ఉంటే ఈయన ఆల్రెడీ రాయలసీమ చుట్టేశాడు, ఆంధ్రాలోకి చుట్టేయడానికి వెళ్తున్నాడు, ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చేస్తాడని చెప్పి ప్రీపోన్ ఆఫ్ ఎలక్షన్స్ పెట్టింది. ఈవిడిని తిరగక ముందే ఎలక్షన్ పెట్టేద్దాం. సో ప్రీపోన్ ఆఫ్ ఎలక్షన్ పెట్టడం మూలంగా ఆ రోజు టీడీపీ క్యాండిడేట్లైన సిద్దిపేట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓడిపోయారు మదన్ మోహన్ గారు. అలాగే సత్తుపల్లిలో జలగం వెంగళరావు గారి మీద తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారండి. సో తెలంగాణలో కొంత టీడీపీకి కొంచెం అంటే స్వీప్లో ఆ రోజుకి 202 సీట్లు వచ్చినా 202 సీట్లలో ఎక్కువ భాగం నష్టపోయిన సీట్లు తెలంగాణ. ఎందుకంటే ఈయన తిరక్కపోవటం మూలంగా జరిగింది. సో అది ఈవెన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ రామారావు మా దగ్గర ఒక్క రౌండ్ తిరిగితే మేము గెలిచేస్తాం, ఆయన తిరక్కపోవటం మూలంగానే మేము ఓడిపోయామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ నాదెండ్ల భాస్కరరావు ప్రహసనం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా ఎలక్షన్లు వస్తే ఈసారి బ్రదర్ ఆ రోజు నేను మీకు తిరక్కపోవటం మూలంగా మీకు నష్టం జరిగింది, ఈసారి తెలంగాణ నుంచినే స్టార్ట్ చేస్తా అని ఆయన తెలంగాణ నుంచినే స్టార్ట్ చేశారని. తెలంగాణ నుంచినే స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు సిద్దిపేటలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచారండి తిరగటం మూలంగా. అలాగే జలగ వెంగళరావు గారిని ఓడించి సత్తుపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారండి. అంటే అప్పుడు తెలంగాణలో మేజర్ సీట్స్ వస్తూ ఆంధ్ర రాయలసీమలో నెక్స్ట్ రెండోసారి అలా చేశారు. అలా ఒక పార్టీ పెట్టి చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టిస్తూ ఆయన పార్టీ పెట్టేదానికి మూలంలో ఆయన రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. అవును, అది భారతదేశంలోనే ఎవరో తీసుకోనంత రెమ్యునరేషన్. సో ఆ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఇంకా అలా రెమ్యునరేషన్ తీసుకుంటా ఉండి ఇంకా 10-15 ఏళ్ళు అద్భుతమైన అంటే జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఈ ఇదిలో జనరల్గా మానసికమైన ఒక క్షోభ ఉంటుంది, మానసికమైన ఒక స్ట్రెస్ ఉంటుంది. అదే సినిమా ఆర్టిస్ట్గానే ఆయన యాక్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఇంకో 20-25 ఇయర్స్ బతికేవారండి. 20-25 ఇయర్స్ బతకటం మూలంగా రోజుకి ₹1,00,000 చొప్పున అలా ఎదుక్కుంటూ వెళ్ళటం. నెక్స్ట్ ఏంటంటే ఈయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకటని కాదండి, రాముడిగా యాక్ట్ చేశారు, రావణాసురుడిగా యాక్ట్ చేశారు. రావణాసురుడిగా వచ్చేప్పటికి సీతారామ కళ్యాణం అనే సినిమాకి స్క్రిప్టు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక థీసిస్ ఉంటే థీసిస్ నుంచి రాక్షసుల్లో కూడా మంచితనం వాళ్ళు కూడా అంటే దేవదానవులు ఇద్దరిలో యాక్చువల్గా చెప్పాలంటే దేవతల స్ట్రెంగ్త్ కంటే దానవుల స్ట్రెంగ్త్ ఎక్కువ అండి. ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ నుంచి దానవుల్ని దేవుళ్ళు ఓడించాలి దేవతలు అని అనుకుంటే దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ లక్ష్మీ పార్వతి వీళ్ళు కానీ సరస్వతి వీళ్ళు కానీ వీళ్ళ సహాయ సహకారాలతోనే సాధ్యమయ్యేది. వీళ్ళు దేవతలకు సహాయం చేయటం మూలంగా దానవులు ఓడిపోయారు. ఇంత శక్తివంతులు. ఈ శక్తివంతుల స్టోరీని కూడా ఆ థీసిస్లో వస్తే ఆ థీసిస్తో సినిమా చేద్దాం అనుకున్నారు.